నమస్తే వెల్కమ్ టు ఏఐటి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే సంవత్సరం పూర్తయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలో భాగంగా అయితే విద్యార్థులకి సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడం జరిగింది. సో డిసెంబర్ 9కి ఇప్పటికి సంవత్సరం పూర్తయింది. మరి ఆ 2,00,000 ఉద్యోగాలు వచ్చాయా? మరి స్టూడెంట్స్‌కి ఇచ్చిన హామీ నెరవేరిందా అనేది స్టూడెంట్స్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సో అన్న. ఏంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సంవత్సరం పూర్తయింది. మరి ఒక పక్క ఏమో వాళ్ళు 60,000 ఉద్యోగాలు పూర్తి అయిపోయినాయి. అందరూ హ్యాపీగా ఉన్న స్టూడెంట్స్ అంటారు. వాళ్ళు చెప్పినట్టు 2,00,000 ఉద్యోగాలు అమలైనాయా? మీకు చెప్పిన గ్యారంటీలు అమలైనాయా అంటే ఏం చెప్తారు? 2,00,000 ఉద్యోగాలు అమలు కాలేదు. హ్మ్. మాకిస్తున్నటువంటి 2,00,000 ఉద్యోగాలు ఇయ్యలేదు. హ్మ్. మాకిస్తున్నటువంటి ఉద్యోగాలు ఇయ్యకుండా హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఏం చేసిర్రంటే ఓన్లీ 53,000 ఉద్యోగాలకు చెప్తున్నారు. హ్మ్. ఇంకా 1,47,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. హ్మ్. అది 2,00,000 ఉద్యోగాల గురించి హ్మ్. అంటే ఈ గతంలో అది కూడా ఎట్లా అంటే కండిషన్ హ్మ్. 2,00,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము అంటే 80,000 ఉద్యోగాలు కలుపుకొని 2,00,000 అంటే హ్మ్. హ్మ్. అది. హ్మ్. కానీ అప్పుడు ఆ రోజు వాళ్ళు ఏమన్నారు 80,000 ఉద్యోగాలు కాకుండా 2,00,000 ఉద్యోగాలు అని చెప్పారు. హ్మ్. కాబట్టి 2,00,000 ఉద్యోగాలు అన్నప్పుడు ఈ 80,000 ఉద్యోగాలలో భాగంగానే హ్మ్. ఈ 53,000 ఉద్యోగాలు. హ్మ్. ఈ 53,000 ఉద్యోగాలలో హ్మ్. కేవలం 6,000 ఉద్యోగాలు అంటే దాదాపు 6,000 అనమాట డిఎస్సిలో వచ్చినటువంటిది. ఇది దీని ప్రకారం వచ్చినటువంటిది హ్మ్. 5,973 అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 అనుకో. హ్మ్. అంటే 40,000 ఇంకా 47,000 ఉద్యోగాలు అనేటటువంటివి హ్మ్. గత ప్రభుత్వం ఇచ్చినాయి. హ్మ్. ఈ ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి ఉద్యోగాలు ఇవి కదా. హ్మ్. అసలు ఈ 2,00,000 ఉద్యోగాలు ఇంతవరకు 2,00,000 ఉద్యోగాలు ఎట్టిపోయినాయి. ఆ 2,00,000 మీరు అన్నటువంటి జాబ్ క్యాలెండర్లో వేసినటువంటి ఉద్యోగాలు ఇప్పటి వరకు హ్మ్. ఇవి అనమాట. హెల్త్ డిపార్ట్మెంట్ ఇది ఇది జూమ్ చేయన్న మంచిగా. హెల్త్ డిపార్ట్మెంట్లో హ్మ్. ఇవి హ్మ్. ఇవి ఇగో ఇవి హ్మ్. అంటే 2,00,000 ఉద్యోగాలలో హెల్త్ డిపార్ట్మెంట్లో 5,223 ప్లస్ ఈ 6,000 అనుకుంది హ్మ్. 11,000. హ్మ్. 11,000 ప్లస్ 60 గ్రూప్ 1 హ్మ్. అంటే ఓవరాల్గా మీరంతా హ్మ్. 11,060 హ్మ్. 60 ఉద్యోగాలు ఇచ్చిర్రు. హ్మ్. ఈ ఉద్యోగాలు హ్మ్. తప్ప హ్మ్. మిగతా ఉద్యోగాలు ఎడిపోయినాయి. హ్మ్. అంటే 1,90,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? హ్మ్. 1,87,88,000 హ్మ్. 12,000 తీసేస్తే హ్మ్. 1,88,000 ఉద్యోగాలు ఎడిపోయినాయని అడుగుతున్నాం. ఓకే. ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాటి గురించి చెప్పండి. హ్మ్. 1,80,000 ఉద్యోగాల గురించి ఫస్ట్ తేల్చండి. హ్మ్. ఆ ఉద్యోగాలు తేల్చినాక హ్మ్. 53,000 ఉద్యోగాల గురించి మాట్లాడండి. రైట్. 53,000 ఉద్యోగాలలో కూడా మీరు ఇచ్చిన ఏది లేదు. హ్మ్. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవ్వండి. చూడండి ఈ టీజీపీఎస్ ద్వారా నింపుతున్న ఇవి హ్మ్. నింపినాయి. ఆ? హ్మ్. వీటికి సంబంధించినటువంటి ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్ ఎవరి సో తర్వాత ఇదంతా మెడికల్ గత డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో ఇవి ఇచ్చినవే ఇవేనా వీళ్ళు చెప్పుకుంటున్నారని చెప్తున్నారా మీరు? ఆ గత ప్రభుత్వం ఇచ్చినే వీళ్ళు చెప్తున్నారు. హ్మ్. బల్మూరు వెంకట్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారంటే హ్మ్. వాళ్ళు చేతగాని దద్దమ్మలు హ్మ్. నోటిఫికేషన్ పెట్టి ఇచ్చి పరీక్షలు పెడితే కాదు హ్మ్. ఈ చాలా లీగల్ ప్రాబ్లమ్స్ తోటి వీళ్ళు ఉన్నటువంటి నోటిఫికేషన్ మేము సాల్వ్ చేసినాం. హ్మ్. ఆ సాల్వ్ చేసినటువంటి పేపర్ మాకు వస్తుంది అని చెప్తున్నాడు. మీకు ఎట్లా వస్తుందని మేము చెప్తున్నాము. కానీ అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు గాని, ఇప్పుడున్న మంత్రులు గాని ఏమంటా ఉంటారంటే, గత ప్రభుత్వంలో స్టూడెంట్స్‌కి అన్యాయం చేసింది. అప్పుడున్న ఖాళీలను కూడా మేము ఇప్పుడు భర్తీ చేసి స్టూడెంట్స్‌కి ఒక మంచి జీవనం అంటే వాళ్ళకు ఫ్యూచర్ ఇస్తున్నామని చెప్పేసి మా ప్రభుత్వంలో స్టూడెంట్స్ హ్యాపీగానే ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటది? ఇది కాదు హ్మ్. మీరు అన్నటువంటిది. మీరు ఏదైతే బల్మూరు వెంకట్ గారు హ్మ్. ఈ అక్కడ ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెట్టి మాట్లాడుతున్నారో హ్మ్. అది ఏదైతే ఉందో హ్మ్. అది శుద్ధ తప్పు. రైట్. మీరు ఏదైతే లీగల్ ఇష్యూస్ అన్ని డీల్ చేసి హ్మ్. వాటి అన్నిటిని క్లియర్ చేసి హ్మ్. కోర్టు ద్వారా ఆర్డర్లు తెచ్చుకొని నింపినాం అంటున్నారో ఓన్లీ ఉమెన్ వర్టికల్ హారిజాంటల్ ఒక్కటే తెచ్చిర్రు. ఫిజికల్ హ్యాండ్ క్యాపిటీ ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ పేపర్లలో ఆ రోజు జరిగిన తప్పిదాల మీద వేసినటువంటి కేసులను వాటిని తుంగలో దొక్కేసి మీరు ఇచ్చిర్రు. హ్మ్. సాక్షాత్ సిడిపిఓ ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్లు క్యాన్సిల్ అయినాక ఉన్నటువంటి ఎగ్జామ్ను హ్మ్. నువ్వు క్యాన్సిల్ కావాలని చెప్పేసి కోర్టులు వేసేసి ఆ కేసును కూడా విత్డ్రా చేసుకొని ఇస్తున్నప్పుడు ఆడపిల్లలు నిలబడి హ్మ్. బరిగీసి నిలబడి హ్మ్. సమ్మక్క సారక్క స్ఫూర్తిని హ్మ్. చాకలైలమ్మ స్ఫూర్తిని తీసుకొని నిలబడితే సిడిపిఓను హ్మ్. మళ్ళీ రద్దు చేసినటువంటిది. రైట్. రద్దు చేసినాక కూడా ఇదే మానవతరాయ్ గారు ఎందుకు రద్దు చేసిరని హ్మ్. టీజీపీఎస్కి ఆ ఎగ్జామ్ను అట్టనే ఉంచాలి, హ్మ్. వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయమని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి చూసినాం. హ్మ్. అదే అన్ని రద్దు అయినప్పుడు మరి FS1 ఎందుకు చేయలేదు? హ్మ్. అప్పుడు గ్రూప్ 1 రద్దు అయింది. హ్మ్. గ్రూప్ 1 తర్వాత FSO జరిగింది. దాని తర్వాత సిడిపిఓ జరిగింది, హ్మ్. ఈఓ జరిగింది, ఏఈలు జరిగినాయి, ఏడబ్ల్యూఈలు జరిగినాయి. అన్ని పేపర్లు రద్దు చేసిర్రు, హ్మ్. అన్ని లీక్ అయినాయి. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎట్లుంటది? ఇది ఇది అసలు పట్టుకోవాల్సింది. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్కు మీరు ఎట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఉంచిర్రు చెప్పండి? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఉంది హ్మ్. అంటే మీరు మీరు అధికారంలోకి రాగానే అన్ని న్యాయమైనయా? మీరు అన్ని లిటిగేషన్స్ అన్ని క్లియర్ చేసిండ్రు అన్నారు. నేను బాజాప్తా అడుగుతున్నా మీ ఏఓటీ వేదికగా హ్మ్. ఇదే
మన రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చిండు. సిబిఐ కేసు ఏమైంది? సిబిఐ కేసును ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? సిబిఐ కేసు ఎడిపోయింది చెప్పాల్సిందే. ఆ సిట్ రిపోర్ట్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు వీళ్ళు రాగానే? అందులో టీజీపీఎస్లో పడ్డ దొంగలందరినీ మీరు బయటికి పెడుతున్నారు, ఎందుకు బయటికి పెట్టలేదు చెప్పాల్సిందే. ఈ దొంగలను ఎవరు బయటికి తీయకుండా, ఆ సిట్ రిపోర్ట్ను బయటికి పెట్టకుండా, సిబిఐ కేసును ముందుకు పోనీయకుండా, అన్ని పోకుండా ఎట్లా పెట్టి ఆ ఎగ్జామ్స్ని అట్లా ఎందుకు ఉంచారు? ఆ తప్పులలో మీ భాగం కూడా ఉందా? ఒకటే అడుగుతున్నా, నిరుద్యోగులము, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవరున్నా కానీ అందరూ తలా ఇంత పంచుకుంటారు. ఆ పంపకాలలో మీకెంత ఉందో చెప్పండి. ఆ పంపకాలలో మీకు లేకుంటే ఆ పాపంలో మీ పాపం లేదనుకోండి, మరి మీరు ఎందుకు చేయలేదు? ఇలా ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కదా, మరి ఆ ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఏ విధంగా నిలదీస్తారో ఈ రోజు అందుకు అప్పుడు ఉన్నటువంటి కేసులన్నింటినీ బహిరంగంగా పెట్టలేదు. FSLO రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు? చిటుక్కంటే సోషల్ మీడియాలో, కాంగ్రెస్ సోషల్ మీడియాలో అన్ని పెట్టుకుంటారు కదా. మరి FSL రిపోర్ట్లను కానీ, అప్పుడున్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును కానీ, అప్పుడున్నట్టు సిబిఐ కేసులను కానీ, వీటి మీద వచ్చిన రిపోర్ట్లు ఏంది, ఇవన్నీ ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? పెట్టకుండా ఎట్లా పోయిర్రు? మీరు ఏదైతే ఉన్నారో అల్ల మీరు కూడా దొంగలే. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా మీరు ఎన్ని కోట్లు తీసుకొని ఆ రోజు గ్రూప్ 1 లీక్ చేయడంలో మీ పాత్ర ఉందో చెప్పండి రేవంత్ రెడ్డి. మీరందరూ ఒకటే, డబ్బులున్న వాళ్ళందరూ ఒకటే, కులం మతం ఏం లేదు, డబ్బులున్న వాళ్ళందరూ ఒకటే. వీళ్ళందరూ కోట్లు పెట్టి గ్రూప్ 1లో ఉన్నటువంటి డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లను కొనుక్కుంటారు. అందరూ ఒకటే. ఈ దొంగలందరూ, వీళ్ళందరూ చీలగని మూట, వీళ్ళందరూ స్టువర్ట్పురం దొంగలు, వీళ్ళందరూ కూడా దొంగలే. వీళ్ళు దొంగలు కాకుండా ఎందుకు లేవు? ఎన్ని రిపోర్ట్ల నీళ్ళు ఎందుకు దాసిర్రు? అది తేల్చట్లేరు ఎందుకు? ఆ రిపోర్ట్ల గురించి ఫస్ట్ మాట్లాడరి. వాళ్ళని అందరిని ఇప్పుడు దొంగలు బయటికి పంపాలి, వాళ్ళకి జైలుకు పంపాలి. దాని తర్వాత ఈ 53,000 ఉద్యోగాలలో ఉన్నటువంటి దొంగలు ఎవరు, ఆ పేపర్లలో జరిగిన అవినీతి, దాని గురించి చర్చ పెట్టి ఆ అవినీతి గురించి మీరు బయటికి ఎందుకు పెట్టరు? ఆ రోజు పోలీస్ కానిస్టేబుల్ పైన ఉస్మాన్ యూనివర్సిటీకి రెఫర్ చేసిరు కదా, ఒక కమిటీని ఏమన్నారు? ఆ కమిటీ ఏమైంది? కమిటీకి రెఫర్ చేయకుండా ఎందుకు రిజల్ట్ ఇచ్చిర్రు? ఆ సుప్రీంకోర్టులో పిల్లలు పోతే ఎందుకు మీరు అడ్వకేట్లను పెట్టేసి అక్కడ వాళ్ళకు కిడ్నీలు అమ్ముకొని చేసుకుంటారా? ఇవాళ కోట్లు ఇవాళ మనిషిని అమ్ముడుపోయినా రావండి. అన్ని డబ్బులు ఎడబెట్టుకొని సుప్రీంకోర్టులో చేస్తారు. అవన్నీ తీసుకొని వచ్చి ఈరోజు దొంగల లెక్క అడ్డదోవలలో ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు పట్టాలు ఇచ్చింది ఎవరు? ఇలా మీరు కాదా? వీటిపైన ఎందుకు చర్చలు చేయట్లేరు? అటు కేసులలో ఉన్నటువంటి మీ విద్యేషణం ఇదాన్ని ఎందుకు చెప్పలేదు? ఇలా 46 జీవో అని మీరు చేయలేని దద్దమ్మలైనప్పుడు అదో 46 జీవో గురించి ఎందుకు మాట్లాడారు? ఇలా 46 జీవో గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 3లో ఉంది, అన్నిటిలో ఉంది. గతంలో కూడా మీ దగ్గరకు వచ్చి అయితే ప్రచారం టైంలో కూడా మీ దగ్గరకు వచ్చి మేము ప్రభుత్వం రాగానే ఫస్ట్ అదే చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా దాని మీద ఎట్లాంటి రెస్పాన్స్ కూడా లేదు ప్రభుత్వం అండి. నేను ఒకటే అడుగుతున్నా, బస్సు యాత్రలో మాతోటి ఏదైతే కరపత్రాలు పంచిచ్చిర్రో ఆ కరపత్రాలలో ఉన్న అంశాలతోటి చర్చ పెడదాము. ఆ కరపత్రాలలో ఉన్న ఏ అంశాలను నువ్వు చేసినావు అనే టిక్ మార్క్ పెడదాం. కానీ ఏం చెప్తారండి, ఒక పక్క ప్రజాపాలనలో భాగంగా కూడా సంవత్సరం పూర్తయింది, December 1 నుండి 9 వరకు కూడా విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంటామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో ఏంది సక్సెస్ అయిందా కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సక్సెస్ అనేది మా ఒక్క విషయం కాదు, అన్నిటి వాళ్ళు ఏదన్నా చేసుకొని మాకు సంబంధం లేదు. వాళ్ళు సక్సెస్ ఇచ్చిన హామీల ప్రకారంగా చెప్తున్నా, అదే చెప్తున్నాం. వాళ్ళు ఎన్ని సంబరాలను చేసుకొని మాకు సంబంధం లేదు. కానీ ఏదైతే మీ సంబరాలలో నిరుద్యోగుల గురించి మాట్లాడతారో మీ మాత్రం ఒక్కం. నిరుద్యోగులను మీరు నిండా ముంచిర్రు. నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి 53,000 ఉద్యోగాలకు ఎవరిచ్చిర్రు, దాని నోటిఫికేషన్ ఏంది, అవి ఏ ఎగ్జామ్ పెట్టిర్రు, ఎప్పుడు పెట్టిర్రు, ఈ నోటిఫికేషన్ మీరు ఇచ్చిర్రా వాళ్ళు ఇచ్చిర్రా, ఈ నోటిఫికేషన్ ఎవరు చెందుద్ది, మీరు ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి లిటిగేషన్స్ అనే వాస్తవం మీరు చెప్పినట్టు. ఆ లిటిగేషన్స్ మీరు ఎట్లా క్లియర్ చేసిర్రు, ఏం క్లియర్ చేసిర్రు అనేది పబ్లిక్లో పెట్టాలి. అది చెప్పండి. ఈ కరపత్రం మీరు ఇది చేసుకోగానే కాదు, మీరు నింపినటువంటి ఉద్యోగానికి ఈ నోటిఫికేషన్కి లీగల్ లిటిగేషన్స్ ఉండే ఆ ప్రభుత్వం దుర్మార్గంగా చేసింది, మేము ఇది సాల్వ్ చేసినాం, నిరుద్యోగులకు ఇది చేసినాం, ఈ ప్రాబ్లం అన్న నోటిఫికేషన్లో రిపీట్ కాదు, మేము చేసినటువంటి ఘనత ఇది అనేది మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చెప్పకుండా పోతే మాత్రం ఎవడు ఊరుకోరు. నిరుద్యోగులకు ఏదో చేసినామని, మేము గొప్ప చేసినామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామని, మేము పెద్ద గొప్ప వాళ్ళమని అన్ని చెప్తే మాత్రం ఊకునే ముచ్చటే లేదు, ప్రసక్తే లేదు. దీని గురించి 53,000 ఉద్యోగాల గురించి చర్చ కూడా రారి. మాకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ మాతో కరపత్రాలు పంపించినట్టు నా కాడ కరపత్రం ఉంది, దాన్ని బస్ యాత్ర చేపించిన వాళ్ళని అందరూ కూడా మీరు రావాలి, మా సన్మానాలు చేసిన వాళ్ళందరూ బయటికి రావాలి, వాటి గురించి చర్చ జరగాలి. దయచేసి మీడియా వాళ్ళకి అందరికీ చెప్తున్నాం, మాకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మీద, మాతో కరపత్రాలు పంచించిన దాని మీద, అన్నిటి మీద ఒక క్షుణ్ణంగా చర్చ జరగాలి. కానీ ఉట్టిగానే పోయి మీరు కూడా మీకు చెప్పిన దాన్ని మీరు విశ్వసించొద్దు. నిరుద్యోగులు మీకు ఈ సవాల్ ఇస్తున్నారు, రాండి అనాలా. అవసరమైతే మీరందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేయండి. మీడియా మిత్రులందరూ ఒక చర్చాగోష్ఠి పెట్టండి. ఆ చర్చాగోష్ఠిలో మేము పాల్గొని వాళ్ళకి ఏది సమాధానం చెప్పాలో మేము సమాధానం చెప్తాం.